వికారాబాద్ జిల్లా పరిగి మున్సిపల్ పరిధిలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో రంగారెడ్డి జిల్లా ప్రాంతీయ అధికారి భవానీ ఆధ్వర్యంలో 50 కంపెనీలతో 6,500 మంది ఉద్యోగాలకు కల్పించుటకు ఉద్యోగ మేళా నిర్వహించడం జరిగింది. పరిగి ఎమ్మెల్యే డాక్టర్ టి రామ్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఈ ఉద్యోగ మేళాకు అనూహ్య స్పందన లభించిందని, అంతర్జాతీయ రంగాలలో విస్తరించిన కంపెనీలు కూడా ఇక్కడికి వచ్చి ఉద్యోగాలు ఇవ్వటం సంతోషకరమైన విషయమని, నిరుద్యోగులు సంతోషపడ్డారని తెలిపారు. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా ఉంటుందో తెలుసుకోవాలని అన్నారు. టెక్నికల్గా చదువుకుంటే మంచి ఉద్యోగాలు వస్తాయని అన్నారు. ఇక నుంచి ఎక్కడ ఉద్యోగాలు ఉన్నా పరిగి ప్రాంత నిరుద్యోగులకు అవకాశాలు కల్పిస్తామని తెలిపారు. ఒక ల్యాండ్ లేదు, ల్యాబులు లేవు, ఫ్యాకల్టీ కూడా లేదు అని చెప్పి అడిగిన. అంటే ఏమంటున్నంటే స్టూడెంట్స్ రావడం లేదు సార్ అంటున్నాయి. చాలా విచిత్రమైన సబ్జెక్ట్. స్టూడెంట్ జాయిన్ కావట్లేదు డిగ్రీలో. ఒకప్పుడు మనం కావాలని కొట్లాడినాం, డిగ్రీ కాలేజ్ కావాలని కొట్లాడినాం. పిల్లలు జాయిన్ అయితే లేరు, స్ట్రెంత్ లేదు. నేనేమడిగినంటే బీసీ గురుకులాలు ఆల్రెడీ గురుకులాలు పెట్టించడం మనం, బీసీ గురుకులాలు, దాన్ని డిగ్రీకి ప్రమోట్ చేయమని చెప్పిన. ఆయన ఏమంటుండంటే మల్లయ్య భట్టు ఈరోజే మాట్లాడితే ఏమంటుందంటే ఇంటర్మీడియట్కి పొడిగించినాం సార్, పరిగిలో 10th క్లాస్ వరకే ఉండే, ఇంటర్మీడియట్ వరకు పొడిగించినాం, డిగ్రీ చేయాలంటే స్టూడెంట్స్ వస్తలేరు అని చెప్పి అంటున్నారు. అదొకటి. ఇంకోటి ఏంటంటే వాళ్ళన్నీ కూడా బాయ్స్ సపరేట్ ఉంటాయి, గర్ల్స్ సపరేట్ ఉంటాయి. అయితే ఒకప్పుడు ఎట్లుంటుందంటే పేరెంట్స్ది మనం కో ఎడ్యుకేషన్లో పెట్టద్దు, సపరేట్గా పెట్టాలని ఉండే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటంటే వాళ్ళు టీం వర్క్ చేయాలంటే కో ఎడ్యుకేషన్లో ఉంటేనే రేపు ఇండస్ట్రీలో కూడా సర్వ్ అవుతారు. లేకపోతే వాళ్ళకు టీం వర్క్ చేయడానికి కానీ మేనేజ్మెంట్తో వర్క్ ప్లేస్లో ఎట్లా వర్క్ చేయాలనేది కూడా తెలియదు. అది ఒకప్పుడు ఉన్నటువంటి, ఇప్పుడు మారిపోయిన పరిస్థితుల్లో ఆ విధంగా ఫ్యూచర్ ఎంప్లాయబిలిటీకి సూట్ కావట్లేదు అని చెప్పి జాయిన్ కావట్లేదు అంట వాళ్ళు. ఈరోజు నాకు మల్లయ్య భట్ గారు చెప్పారు, మన మొత్తం స్టేట్ హెడ్ అయిన. కాబట్టి మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా ఎంప్లాయ్మెంట్ ఏ విధంగా వస్తుంది అన్న దాని మీద దృష్టి పెట్టి దాని ప్రకారం మనం టెక్నికల్ ఓరియంటెడ్, జాబ్ ఓరియంటెడ్, ప్రొఫెషనల్ ఓరియంటెడ్ జాబ్స్కి మనం కనుక ట్రైన్ చేపిస్తే, చదివిపిస్తే భవిష్యత్తు లోపల ఉద్యోగాలు వస్తాయన్న విషయాన్ని తెలియజేస్తూ మన నియోజకవర్గానికి భవిష్యత్తు లోపల చాలా పెద్ద ఎత్తున పరిశ్రమలు కూడా తీసుకురావడానికి అని చెప్పి నేను ప్రయత్నం చేస్తున్నాను. రాకంచర్లలో ఒక ఇండస్ట్రియల్ ఏరియాని డెవలప్ చేస్తాం, ఆల్రెడీ కొన్ని ఇండస్ట్రీస్ వచ్చినాయి. అదేవిధంగా నంచర్లలో కూడా ఒక ఇండస్ట్రియల్ ఏరియాని, అగ్రో బేస్డ్ ఇండస్ట్రియల్ ఏరియాని తీసుకురావడానికి కృషి చేస్తాం. అక్కడ కూడా కొన్ని పరిశ్రమలు తీసుకొస్తామన్న విషయాన్ని కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. వెరీ డీసెంట్ అండ్ జెంటిల్ ప్రొఫెషన్. ఎవరికి ఎక్కువ ఇన్సెంటివ్ వస్తుంది, లేదంటే 15,000 శాలరీ వస్తుంది. ఏం కావాలి? కొంత శాలరీ చాలా, ఇన్సెంటివ్స్ కావాలంటే చేయాలి. మీ దగ్గర ఏమైనా స్టోర్స్లో వేకెన్సీస్ ఉన్నాయి, వోల్టాస్లో కూడా సేల్ చేయాలి.